ఒక చిన్న బాలుడు ఉన్నాడు. స్కూల్లో పెన్సిల్ దొంగలించినప్పుడు తల్లి అన్నది, ఏంటి పెన్సిల్ ఎక్కడిది అని అంటే, ఇది నా ఫ్రెండ్దే నువ్వు తీసుకొని వచ్చాను. పెద్దగా అయ్యాడు అంటే 7th 8th క్లాస్కి వచ్చినప్పుడు ఇంట్లో ఒక కొత్త సైకిల్ కనపడ్డది. ఎక్కడిది ఈ సైకిల్, నేనైతే డబ్బులు ఇవ్వలేదు కదా అని అడుగుతుంది తల్లి. మా ఫ్రెండ్ది తీసుకొని వచ్చాను. ఎట్లా తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు దొంగతనం చేస్తాను. అట్లా చేస్తావా? మౌనంగా ఉంది. పెద్దగా అయ్యాడు, బ్యాంక్స్ రాబ్ చేస్తాడు. ఆఖరిగా పట్టుబడిన తర్వాత కోర్టులో ఆయనని నిలదీసినప్పుడు ఆయనకి జడ్జ్మెంట్ తీర్పు ఇచ్చేస్తారు, ఇదిగో ఉరి శిక్ష నీకని. ఇస్ దేర్ ఎనీ లాస్ట్ విష్ దే ఆస్క్డ్. ఆయన అన్నాడు, అవును, నాకు ఒక చివరి ఆశ ఉంది. ఏంటంటే మా తల్లితోటి నేను మాట్లాడాలి. తల్లిని పిలిపించారు. తను ఎక్కడున్నాడో పిలిపించాడు. దగ్గర అమ్మ నీతో ఒక మాట మాట్లాడాలని చెప్పాడు. నేను చిన్నప్పుడే ఆ పెన్సిల్ దొంగలించినప్పుడు ఇది తప్పు అని నాకు చెప్పుంటే నేను ఈరోజు చచ్చిపోయి ఉండేవాడిని కాదు కదా. నేను ఆ తప్పులు చేసినప్పుడు నువ్వు కాదు, కుదరదు, చేయొద్దు అని నన్ను నిలదీసి నన్ను ఖండించుంటే నేను ఈ రీతి ఉండేవాడిని కాదు కదా. ఈరోజు వెళ్ళిపోతున్నాను, చచ్చిపోతున్నాను. చిన్నప్పటి నుండే మనము ఇదిగో ఇది కండిషన్, ఇది సరిహద్దులు, ఇది అని చెప్పకపోతే వారు పెద్ద అయిన తర్వాత నేను ఎట్లా జీవించినా దానికి ఎటువంటి పరిణామాలు ఉండవు కదా. పర్లేదు, నా ఇష్టము, నా రాజ్యము, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్తాను, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాను, నేను ఏదనుకుంటే అది చేస్తాను, నేను ఎంతైనా ఖర్చు పెడతాను అన్న జీవితాలు ఎక్కడి నుండి ప్రారంభించబడ్డది? పెంపకంలో స్టార్ట్ అయింది. ఫస్ట్గా తండ్రులు ఒక మార్గము సిద్ధపరిచి ఇది త్రోవ అని వారికి చూపించినప్పుడు వారు పెద్దగా అయిన తర్వాత కూడా త్రోవ తప్పరు.